56వ కీర్తన. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ వారందరూ తెరచి 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నవి? కన్నీరు గుడ్డిలో దాచబడి ఉన్నది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయాలి. ఎవరి కన్నీరు? ప్రక్కవారిదా మనదా? నా కన్నీరు, నా సంచారముల నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరును నీ గుడ్డిలో దాచి ఉన్నావు. హల్లెలూయా. కన్నీరును దాచే దేవుడు, సమయానుకూలంగా నీ కన్నీరును తుడిచి నీకు ఆనందము సంతోషం ఇచ్చే దేవుడు ఈ నూతన నెల మొదటి పునరుద్ధాన దినమున నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో నుంచబడి ఉన్నవి. నా స్తోత్రాలు స్తుతులపై ఆసీనుడవై నేను కారుస్తున్న కన్నీరు రాత్రి పూట పగలు పూట ఒంటరిగా హృదయంలో నుండి బయటకు చెప్పలేక మృంగి వేసుకుంటూ ఎదుట వ్యక్తితో సంతోషంతో మాట్లాడుతూ ఆనందంతో గంతులు వేస్తూ వెళ్ళుచున్న నిన్ను నీ కన్నీరును చూచి దానిని ఒక బుట్టలో దాచి దాన్ని క్లోజ్ చేశాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని వ్యర్థపరచలేదు. వచ్చిన వారందరూ కూడా మనం ఏమంటారు? బిడ్డలు ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి, భార్య ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి, భర్త వెళ్ళి ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఏడవకమ్మా అని తుడుస్తాం. తుడుస్తావా దాస్తావా? చెప్పాలి. జరగలేదటువంటి అనుభవం నీకు? ఏడవకరా ఏడవకని ఏం చేస్తాం? ఇట్లా ఇట్లా తుడుస్తాం. మరి దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? దేవుడు ఏమంటున్నాడు? నీ కన్నీరును గుడ్డిలో దాచి ఉంచాడు దేవుడు. ఎందుకు దాచి ఉంచాడు? ఒక దినమున నీకు సంతోషాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. ఆ కన్నీరు యొక్క ఫలితం నీకు చూపించడానికి. హల్లెలూయా. కృంగిపోతున్న నిన్ను ఆదరించడానికి. నీ యొక్క కన్నీరు నా దగ్గర భద్రంగా ఉంది. నీ వేదన నేను చూస్తున్నాను, నీ బాధను నేను చూస్తున్నాను. భరించలేక చెప్పుకోలేక మృంగుకుంటూ దుఃఖమును లోపల పెట్టుకొని బయట సంతోషంతో ఉన్న అనేక కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అనేక మంది ఉన్నారు. పలకరిస్తే వేదన, పలకరిస్తే బెంగ, పలకరిస్తే కన్నీరు వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు వ్యర్థం అవట్లేదు తల్లి. నువ్వు చేస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన నా బుడ్డిలో భద్రముగా ఉన్నది. గ్రహిస్తున్నావా సోదరి సోదరుడా? ఎవరు